మాస్టర్ తెలుగు టీవీ. ప్రధానమంత్రి పెట్టిన విద్యాలక్ష్మి పథకం గురించి మీ అందరికీ పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావడం జరిగింది. ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆసక్తి ఉన్న కుటుంబ పరిస్థితుల వల్ల చదువుకోలేని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం 2024 నవంబర్ 6వ తారీఖున మొదలైంది. ఈ పథకాల వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, 10 నుంచి 16 లక్షల వరకు విద్యా రుణం లభిస్తుంది. పాయింట్ నెంబర్ 2, తక్కువ వడ్డీకి రుణం ఇస్తారు. పాయింట్ నెంబర్ 3, కొన్ని సందర్భాల్లో పూర్తిగా వడ్డీని మాఫీ చేస్తారు. పాయింట్ నెంబర్ 4, హామీ అవసరం లేదు. డబ్బు లేక చదువును మధ్యలో ఆపేసిన వారందరి కొరకు, అలానే ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదవాలి అనే ఒక్క ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. పిఎం విద్యాలక్ష్మి పథకం యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. టాప్ 860 QHEI అంటే క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో సీటు వచ్చిన వారందరికీ హామీ లేకుండా రుణం ఇస్తారు. 7.5 లక్షలు రుణం తీసుకుంటే 75% క్రెడిట్ గ్యారంటీ ప్రభుత్వం ఇస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం 4.5 లక్షల లోపు ఉంటే వడ్డీ పూర్తిగా అంటే 100% మాఫీ చేస్తారు. ఆదాయం 8 లక్షల లోపు ఉంటే 10 లక్షల లోన్ పై 3% వడ్డీ సబ్సిడీ. తీసుకున్న రుణం తిరిగి చెల్లించడానికి 15 ఏళ్ళు సమయం ఇస్తారు. కోర్సు పూర్తయ్యాక 1 సంవత్సరం వడ్డీ మినహాయిస్తారు. ఈ విద్యాలక్ష్మి పథకంలో అమ్మాయిలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఏటా 1,00,000 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. మీరు తీసుకున్న రుణముకు వడ్డీ మినహాయింపు గురించి తెలుసుకుందాం. కుటుంబ వార్షిక ఆదాయం ఆధారంగా లేదా కుటుంబ ఆదాయం టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ కోర్సులు లేదా ఇతర కోర్సులు చేసినట్లయితే 4.5 లక్షల లోపు అయితే 100% వడ్డీ మాఫీ చేస్తారు. అలానే 3% సబ్సిడీ ఇస్తారు. అలానే 4.5 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో అయితే 3% వడ్డీ మాఫీ చేస్తారు. అలానే 3% సబ్సిడీ ఇస్తారు. విద్యాలక్ష్మి పథకం యొక్క అర్హతలు ఏంటో తెలుసుకుందాం. భారతదేశంలోని గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో సీట్ రావాలి. 10th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి. టాప్ 860 QHEI అంటే హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో మెరిట్ ఆధారంగా సీట్ రావాలి. డొనేషన్ మేనేజ్మెంట్ కోటా సీటుకు వర్తించదు. ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పథకాలు పొందకూడదు. ఒక కోర్సు UG PG ఇంటిగ్రేటెడ్ కే వడ్డీ రాయితీ లభిస్తుంది. పిఎం విద్యాలక్ష్మి పథకాన్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. పిఎం విద్యాలక్ష్మి పథకాన్ని పోర్టల్లో నమోదు చేయాలి. స్టూడెంట్ లాగిన్ అయ్యి అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి OTPని వెరిఫై చేయాలి. పాస్వర్డ్ సెట్ చేసి సబ్మిట్ చేయాలి. యూజర్ ID పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. అప్లై ఫర్ ఎడ్యుకేషన్ లోన్ లో మీ వివరాలను, డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా? విద్యాలక్ష్మి వెబ్సైట్ లో లాగిన్ అవ్వండి. తరువాత ట్రాక్ లోన్ అప్లికేషన్ లో మీ లోన్ నెంబర్ ఎంచుకోండి. తరువాత స్టేటస్ చూడండి. వడ్డీ రాయితీకి అప్లై చేయడం ఎలా? లోన్ మంజూరైన తర్వాత అప్లై ఫర్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ని ఎంచుకోండి. క్లెయిమ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ పై క్లిక్ చేయండి. వివరాలు నింపి ఆదాయ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయండి. ఈ వెబ్సైట్ లో ఎలా కంప్లైంట్ చేయాలో తెలుసుకుందాం. వెబ్సైట్ లోకి వెళ్ళి ఇనిషియేట్ గ్రీవెన్స్ సెక్షన్ లోకి వెళ్ళి రిజిస్టర్ న్యూ కంప్లైంట్ ని ఎంచుకోండి. తరువాత మీ లోన్ నెంబర్, మీ బ్యాంక్ పేరు, సమస్య వివరాలు, డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. దరఖాస్తు పత్రం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ క్వాలిఫికేషన్, 10th ఇంటర్ మార్క్స్, నివాస ధృవీకరణ పత్రం, అడ్మిషన్ కార్డ్, ఫీజు వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రం కావాలి. ఈ పథకం ఎవరికి వర్తించదో తెలుసుకుందాం. చదువును మధ్యలో ఆపేసిన వారికి ఈ పథకం వర్తించదు. అలానే క్రమశిక్షణ కారణాలతో కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం లేదా క్రమశిక్షణ కారణాలతో తొలగింపబడిన వారికి ఈ వెబ్సైట్ వర్తించదు. అంతేకాకుండా ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఈ విద్యాలక్ష్మి పథకం వర్తించదు. ఈ లోన్ ను ఎలా పొందుకోవాలో చూద్దాం. డబ్బు CBDC వాలెట్ ద్వారా అందుతుంది. 3 నెలల్లో డబ్బును ఉపయోగించకపోతే తిరిగి వెళ్తుంది. ప్రతి సంవత్సరం ప్రతిభ ఆధారంగా ప్రయోజనం కొనసాగుతుంది. తప్పుడు సమాచారం ఇస్తే సబ్సిడీ తిరిగి వసూలు చేస్తారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అర్హత రద్దవుతుంది. దరఖాస్తులు ఎక్కువైతే ప్రాధాన్యత క్రమంగా ఉండాలి.
పాయింట్ నెంబర్ 1 ప్రభుత్వ సంస్థ. పాయింట్ నెంబర్ 2 టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ కోర్సులు చేసి ఉండాలి. పాయింట్ నెంబర్ 3 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. పాయింట్ నెంబర్ 4 గ్రామీణ విద్యార్థులు. పాయింట్ నెంబర్ 5 బాలికలు. QHEI లిస్ట్ లోని ఉన్న సంస్థలేంటో తెలుసుకుందాం. NIRF టాప్ 100 సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ టాప్ 200 HEIలు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే HEIలు. ఈ విద్యాలక్ష్మి లోన్ కు హామీ అవసరమా అంటే లేదు. వడ్డీ మినహాయింపు ఎంత కాలం అంటే కోర్సు ముగిసే వరకు, తర్వాత 1 సంవత్సరం పాటు. చదువు మధ్యలోనే ఆపేస్తే ప్రయోజనం రద్దు. అలానే లోన్ వెంటనే చెల్లించాల్సి వస్తుంది. మేనేజ్మెంట్ కోటాకు వర్తిస్తుందా అంటే లేదు. ఏటా లబ్ధి పొందే విద్యార్థులు దాదాపు 1,00,000 మంది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మాస్టర్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి.